హాయ్ ఫ్రెండ్స్, నేనైతే 2 లంగా జాకెట్లు కుట్టానన్నమాట. మోడల్ ఎలా ఏంటనేది నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇద్దరు అక్క చెల్లెలకి అనమాట లంగా జాకెట్లు. ఇదేమో 9 ఇయర్స్ పాపకి పైన జాకెట్, ఇది వచ్చేసి 7 ఇయర్స్ పాపకి జాకెట్ అనమాట. కానీ నేను ఈ 2 కుట్టడానికి 3 మీటర్స్ క్లాత్ మాత్రమే తీసుకున్నాను. ఇది నెట్ క్లాత్, మొత్తం 3 మీటరే తీసుకొని అందులో 2 కుట్టాను అనమాట. ఇది బాడీ వచ్చేసి నేను పొడవు 18 పెట్టాను అనమాట. 18.5 అంటే 19 పెట్టాను. ఇది మ్యాక్సిమం మనకి పొడవు వచ్చేసి ఇది 19. ఇది బ్లౌజ్ వచ్చేసి పొడవు నేను 15 పెట్టాను అనమాట. 7 ఇయర్స్ పాపకి ఇలా ఫిల్స్ పెట్టేసి. ఇక నేను ఇది మొత్తం నెట్ క్లాత్ అనమాట. ఇక చూస్తున్నారు కదా, మనకి ఇది ప్లెయిన్ నెట్. ఈ నెట్ షైనింగ్ రావడం కోసం నేను ఇలా షార్టిన్ తీసుకున్నాను అనమాట. మనకు షార్టిన్ ఇలా థిక్ కలర్లో ఉంటేనే, సేమ్ కలర్ ఉంటేనే మనకి నెట్ అనేది ఇలా పైకి తేలి మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇది నెట్ ప్లస్ మళ్ళీ లోపల మనం నెట్ షార్టిన్ వేసి కుట్టామనుకోండి, కుట్లు పిగులుతాయి అనమాట, తొందరగా ఖరాబ్ అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసం నేను ఏం చేశానంటే మళ్ళీ ఇందులో లోపల కాటన్ వేసాను అనమాట. ఇలా కాటన్ వేసి షార్టిన్ వేసి మళ్ళీ పైన నెట్ వేసి కుట్టాను. ఇలా కుడితే ఏంటంటే స్టిప్గా ఉంటుంది, ప్లస్ కుట్లు అనేవి పిగలవు అనమాట. నెట్ క్లాత్ కాబట్టి ఓన్లీ చాటీనే వేసి కుడితే కుట్లు పిగులుతాయి. చాలామంది అలాగే కుడతారు, కానీ మనం లోపల కాటన్ కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి బొంగాంచి పెట్టాను అనమాట. నార్మల్గా వీళ్ళకి అంతగా పైకి లేవనవసరం లేదు, నార్మల్గా పెట్టమన్నారు పాపకి, అలా పెట్టాను. ఈ మోడల్ వచ్చేసి వీ కట్ అనమాట. మనకి ప్లెయిన్గా ఉంటే అంత లుక్ రాదని చెప్పేసి మళ్ళీ దీనికి ఇలా లేస్ అయితే ఇచ్చాను. ఇది కూడా బొంగు హ్యాండ్స్. ఇవి అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, మిర్రర్స్ ఇవి. అలాగే మనం ఇక్కడ ఫిల్స్ అనేవి పెట్టాం కదా, మళ్ళీ పైన మనకు కుట్టు కనిపించకుండా ఇలా లేస్ అనేది యాడ్ చేశాను. మనకి నడుం దగ్గర వడ్డానం టైప్ కూడా కనిపిస్తుంది, మంచి లుక్ వస్తుంది. ఇక ప్లేన్ వచ్చేసి నార్మల్ ప్లేన్ అనమాట. ఇది ప్లేన్ నెట్ కింద యాడ్ చేశాను. ఇక ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా నేను ఉక్సులు అయితే పెట్టాను. బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టాను. జిప్పు పెడితే ఏమవుతుందంటే ఖరాబ్ అవుతుంది, తొందరగా ఉక్సే పెట్టండి అని చెప్పేసి అన్నారు, అందుకని పెట్టేశాను. నేను బ్యాక్ సైడ్ లేట్స్ ఏమైతే యాడ్ చేయలేదు, ప్లెయిన్గానే వదిలేసాను, బ్యాక్ అవసరం లేదు అని చెప్పేసి. ఇది వచ్చేసి 9 ఇయర్స్ పాపది. ఇక 7 ఇయర్స్ పాపది కూడా సేమ్ అంతే అనమాట. ఇది కూడా బ్యాక్ సైడ్ ఉక్సులు, సేమ్ నెక్, సేమ్ డిజైను. కాకపోతే హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్, శాట్ హ్యాండ్సే కానీ పఫ్ హ్యాండ్స్ టైప్ అనమాట. ఇలా పైకి లేస్తాయి, చూస్తున్నారు కదా, ఇలా పైకి లేస్తాయి అనమాట హ్యాండ్స్. ఇవి ఇలా పఫ్ హ్యాండ్స్ టైప్ పెట్టాను. చిన్నపిల్ల కాబట్టి ముద్దుగా ఉంటాయని చెప్పేసి ఇలా పెట్టమన్నారు. ఇలా పఫ్ హ్యాండ్స్ టైప్ ఇట్లా లేస్తాయి అనమాట. సేమ్ దీన్ని కూడా ఈ నెక్కే పెట్టాను నేను. ఇవి నిన్న స్టిచ్చింగ్ చేశాను అనమాట. 2 ఇద్దరు అక్క చెల్లెలకి ఈరోజు బర్త్డే వాళ్ళది. ఈరోజు తీసుకెళ్తారు అనమాట. ఇంకో హాఫ్ అన్ అవర్లో అట్లా వచ్చి తీసుకెళ్తారు. వీటికి వచ్చేసి స్కర్ట్స్ అనమాట. స్కర్ట్లు కూడా సేమ్ కలరు, సేమ్ క్లాతే తీసాను అనమాట. డిఫరెంట్ అయితే ఏం తీసుకోలేదు. ఇక ఇదొక స్కర్ట్, ఇదొక స్కర్ట్, 2 సెల్ఫీ అనమాట. మొత్తము 2 స్కర్ట్లు చూసారు కదా, ఇవి 2 స్కర్ట్స్. ఒక పొడవు వచ్చేసి 32, ఇంకో దాని పొడవు వచ్చేసి 30 అనమాట. ఇలా పట్టి అనేది పెట్టేసి దీన్ని కూడా హ్యాంగిల్స్లో ఇలా పెట్టాను అనమాట. సైడ్ కట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది. ఓవరాల్గా డిజైన్ వచ్చేసి ఇదనమాట. డిజైన్ మాత్రం చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇది కింద బూట లెక్క మంచిగా డిజైన్ ఉంది. ఇది డిజైన్ పార్టీ వేర్ ఫంక్షన్కి అయితే సూపర్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి వర్క్ అనమాట. మనకి ఇది సేమ్ ప్లెయిన్ నెట్, మళ్ళీ మనకి నెట్ కనిపించడం కోసం ఎక్కువగా షైనింగ్ రావడం కోసం మనం షార్టిన్ యాడ్ చేశాను అనమాట. ఇగో ఇది షార్టిన్ ప్లస్ మళ్ళీ దీనికి కెన్ యాడ్ చేశాను. కెన్ నేను పాలిస్టర్కి యాడ్ చేశాను. మళ్ళీ లోపల పాలిస్టర్ వేసి మళ్ళీ కెన్ యాడ్ చేశాను. ఈ కెన్ యాడ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది కొంచెం లేస్తుంది, బొంగలక్క కనిపిస్తుంది అనమాట. నేను 3 మీటర్సే తీసుకున్నాను. 3 మీటర్లోనే ఇద్దరికి కుట్టాను. ఇక మన క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇలా కెన్ అనేది పెట్టుకుంటే మంచిగా బొంగలక్క లేస్తుంది. 3 మీటర్స్లో కూడా మంచిగా అయింది లంగా జాకెట్. చూస్తున్నారు కదా, గేరే కూడా బాగానే వచ్చింది. మీటర్న్నర గేరా తీసుకున్నాను. ఓకే, షార్టిను నెట్ క్లాత్, షార్టిను
మనకి వెనకని మళ్ళీ పాలిస్టర్ కూడా వేసుకుంటాను అనమాట. ఈ రెండు సేమ్ అలాగే కుట్టాను, 2 స్కర్ట్లు చూస్తున్నాను కదా, ఈ 2 స్కర్ట్లు. తలతల మెరిచిపోతున్నాయి ఇవైతే మంచిగా స్కర్ట్స్. మొత్తం మిర్రర్స్ వచ్చాయన్నమాట, చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అంతా మిర్రర్ వచ్చింది ఇలా. కాకపోతే ఇది ప్లాస్టిక్ది, మనకి గ్లాస్ ఏం కాదు మిర్రర్. ఓకే ఇవి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చాలా తక్కువ క్లాత్ తీసుకొని అందులోనే 2 లంగా జాకెట్ అయితే కుట్టాను. మీకు నచ్చితే కాక తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి అక్కడైతే కలుసుకుందాం. బాయ్.